అయింది. ఈ రోజున నేను కాకరికి ఉల్లికారం చేయమన్నా చేస్తుంది. ఎట్లా చేయాలి చూసేద్దాం రండి. ముందుగా మనం తొక్కను గీరేసుకోవాలి. ఇట్లా పీక్ చేసేసుకున్నవి మధ్యలో కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేయాలి. ఒక విజిల్కి కట్ చేసినవి కుక్కర్లో వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం చింతపండు విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ వచ్చాక కట్టేసుకుందామండి. ఉల్లిపాయలు కారం కావాల్సిన ఉల్లిపాయలు 3. కారం చేసుకుంటాను ముందు ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఎల్లుల్లిపాయలు, 2 స్పూన్లు కారం, కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం నువ్వులు. ఇది బాగా పేస్ట్ చేసేసుకుందాం. ఇలా బాగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన గట్టిగా నీళ్ళు లేకుండా పిండేసుకోవాలి. నీళ్ళు పిండేసుకున్నవి లైట్ గా ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. అది బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు అందులో వేయాలి. ఇంకో స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని ఉల్లిపాయ కారం వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, చిన్న స్పూన్ తో కొంచెం నువ్వులు. చూడండి కాకరకాయలు ఎలా ఎగుతున్నాయో. ఇది బాగా ఉడికిపోవాలి. ఉల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి. ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. తీసేసుకుందాం. తీసేసుకుని కొంచెం చల్లాడిద్దాం. పేస్ట్ కూడా తీసేసుకుందాం. ఫ్రై అయిపోయిన ముక్కల్లో ఉల్లిపాయ కారం పెట్టేసుకుందాం. ఫ్రై అయిపోయిన ముక్కల్లో ఉల్లిపాయ కారం అంటించేసుకుందాం. రెడీ అయిపోయింది కాకరకాయ కారం.